నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. త్వరలో తెలంగాణ రాష్ట్రంలో 3 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కు చెందిన 3 పదవి విరమణ చేయడంతో ఆ స్థానాల్లో ఖాళీ ఏర్పడింది. ఈ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ఈ నెల 27న పోలింగ్ జరగనుంది. దీంతో కాంగ్రెస్ అధినాయకత్వం ఎవరిని ఎంపిక చేస్తుందన్న దానిపై జోరుగా చర్చ జరుగుతోంది. తెలంగాణ నుంచి బీఆర్ఎస్ కు చెందిన జోగినపల్లి సంతోష్ కుమార్, వద్దిరాజు రవీంద్ర, బడుగుల లింగయ్య యాదవ్లు ఉన్నారు. ఈసారి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి 2 కాంగ్రెస్ 1 బీఆర్ఎస్ కు దక్కే అవకాశాలున్నాయి. ఒక్కొక్క రాజ్యసభ సభ్యుడికి 30 మంది ఎమ్మెల్యేలు ఓటు వేయాల్సి ఉంటుంది. అంటే కాంగ్రెస్ కు 2 రాజ్యసభ స్థానాలు గ్యారంటీ. పైగా సిపిఐ నుంచి ఒక ఎమ్మెల్యే మద్దతు కూడా ఉండడంతో రెండింటిని కాంగ్రెస్ పార్టీ సులువుగానే కైవసం చేసుకుంటుంది. మూడోది మాత్రం బీఆర్ఎస్ కు వదిలేయాల్సి ఉంటుంది. బీఆర్ఎస్ కు కూడా 39 మంది ఎమ్మెల్యేలు ఉండటంతో ఆ పార్టీకి ఒక స్థానం దక్కనుందని లెక్కలు స్పష్టంగా చెప్తున్నాయి. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ ఎవరిని ఎంపిక చేస్తుందన్న దానిపై ఇప్పటికే ప్రచారం ఊపందుకుంది. బీసీ నేత సీనియర్ నాయకుడు వి హనుమంతరావు తనకు మరొకసారి రాజ్యసభకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఆయన గత కొంతకాలం నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కూడా సఖ్యతగానే సాగుతున్నారు. విహెచ్ పేరును బీసీ కోటా కింద పరిశీలిస్తారా అన్నది చూడాల్సి ఉంది. విహెచ్కి ఇప్పటికే 2 సార్లు రాజ్యసభ ఇవ్వడంతో మూడోసారి కూడా ఆయనకే ఇస్తారా అన్న సందేహం కూడా ఉంది. అయితే గాంధీ కుటుంబానికి నమ్మకమైన నేత కావడంతో ఆయన పేరు లిస్టులో చేరినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. మరోవైపు తెలంగాణలో సామాజిక వర్గాల పరంగా చూసుకుంటే బీసీలతో పాటు ఎస్సీలకు కూడా కేటాయించాల్సి ఉంది. ఈ సామాజిక వర్గాల నుంచి కూడా అనేక మంది పోటీ పడుతున్నారు. అలాగే తనను రాజ్యసభకు పంపాలని సీనియర్ నేత జానారెడ్డి కూడా కోరినట్లు సమాచారం. పార్టీ కోసం తమ కుటుంబం పడిన శ్రమను కూడా గుర్తుంచుకోవాలని ఆయన కోరుతున్నారు. ఎస్సీ కోటాలో మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ కూడా రాజ్యసభ టికెట్ను ఆశిస్తున్నట్లు చెప్తున్నారు. ఆయన గత ఎన్నికల్లో ఓటమి పాలు కావడంతో తనకు రాజ్యసభ అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఇలా రాజ్యసభ సీటు కోసం అనేక మంది పోటీ పడుతున్నారు. అయితే అధిష్టానం మనసులో ఎవరున్నారనేది మాత్రం ఫిబ్రవరి మొదటి వారంలో తెలియనుంది.